కుటుంబ పరిపాలన నుంచి 1 ఇయర్ అవుతుంది. ఎట్లా ఉంది సార్ అభివృద్ధి గాని, పరిపాలన గాని రోడ్స్? బాగానే ఉంది సార్. సూపర్ చాలా బాగానే చేస్తున్నారు. మోడీ పరిపాలన, చంద్రబాబు నాయుడు పరిపాలన, పవన్ కళ్యాణ్ సూపర్. గతంలో పరిపాలన చూస్తే మార్పు ఏమైనా బాగానే ఉంది. గతం మీద ఇప్పుడే బాగానే ఉంది. రోడ్లు అయితేనేమి ఏమైతేనేమి బాగా ఏది ఇబ్బంది లేదండి. ప్రజలకు కూడా ఏమి ఇబ్బంది లేదు. జగన్మోహన్ రెడ్డి మొన్న వచ్చిన తర్వాత కారు కింద పడిపోయారు, అయినా తొక్కుని వెళ్ళిపోతున్నారు. ఇది ఎంతవరకు ఆ విషయం అయితే నాకు పూర్తి తెలియదండి. తెలియదు. ఎట్లా ఉంది టోటల్ గా చూస్తే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అయితే మాత్రం బాగానే ఉంది సార్. టీడీపీ పరిపాలన ఎక్సలెంట్ గా ఉంది. మోడీ గారు ఆయన దండ వల్ల టీడీపీ ఎక్సలెంట్ గా పరిపాలిస్తుంది. ఆయన సపోర్ట్ వల్ల ఎక్సలెంట్. తల్లికి వందనం అనేది ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమంది పిల్లలకి వేసారు. అందరు చేశారు. బాగానే ఫీల్ అయ్యారు సార్. అందరికి అమౌంట్ వచ్చింది. లేట్ అయినా సరే బాగానే వచ్చింది. చంద్రబాబు మీద పూర్తి నమ్మకం. బ్రహ్మాండంగా ఆయన ఎక్సలెంట్ అండి. ఆయన 40 years అనుభవం ఉంది. ఆయన ఎవరు చేయలేరు. శాంతి భద్రత విషయంలోకి వస్తే ఎట్లా ఉంది? శాంతి భద్రత కూడా బాగానే ఉందండి. ఇప్పుడు దేనికి ఏం లేదండి. ఎవరు తప్పు చేస్తే వాళ్ళకి కామన్, అది కామన్ థింగ్. కాకపోతే ఏంటంటే మామూలుగా ఇప్పుడు ప్రజెంట్ ఎవరికి ఇబ్బంది ఏం లేదు. ఉద్యోగాల అవకాశాలు కూడా బాగున్నాయి. ఆయన అవుతున్నారు. ఆయన ఉంటే ఆయన అవుతారు. ఆయన మించిన నాయకుడే లేడు యాక్చువల్గా. నేనే జగన్ 2029లో మళ్ళీ నేనే అదే ప్రజలు నిర్ణయిస్తారండి. ఎవరు బాగా చేస్తే వాళ్ళు ఎలాగా వస్తారు. ఇప్పుడు చేయకపోతే ఎవరికి ఇవ్వరు కదా. ఎవరు పరిపాలన బాగుంటే వాళ్ళ ప్రజలు నిర్ణయిస్తారు. ఎవరు నువ్వు నేను చేసింది ఏం లేదు కదా సార్. చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుంది సార్. మాకు ఇబ్బంది లేదు. నేను ఆర్టీసీ ఎంప్లాయ్, ఏ ప్రాబ్లం ఏం లేదు. బాగానే ఉంది. రోడ్స్ అన్ని బాగానే ఉన్నాయండి. రోడ్స్ ఉన్నాయి, బాగానే ఉన్నాయి. అంత గురుగారు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ అవుతుంది. ఎట్లా ఉంది సార్ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కానీ, రోడ్లు కానీ, అభివృద్ధి కానీ? రోడ్లు బాగానే ఉన్నాయి, అభివృద్ధి బాగానే ఉంది, హ్యాపీగా ఉంది. నెక్స్ట్ ఇది చాలా బాగుంది. అది యోగేంద్ర యోగా బాగా సక్సెస్ అయింది. చాలా బాగుంది. అంతమంది బాగుంది అంటున్నారు. హ్యాపీగా ఉంది. చాలా ప్రజలు కూడా ఇదే ఉన్నారు. సంతోషంగా ఉన్నారు. బాగానే ఉన్నారు. హ్యాపీ. అందరూ బాగా ఇచ్చేసారు. చూసినట్లయితే ఇప్పుడు మార్పు ఏమైనా కనపడ్డారు? కొద్ది మార్పు కనపడింది సార్. ఆయనకి ఈయనకి ఎడ్యుకేషన్ బాగానే ఉంటుంది సార్. ఈయన ఎడ్యుకేషన్ మనుషులు బాగా నేర్చుకుంటాడు, బాగా పని చెప్తాడు. ఆయన పని చేపడతారు. ఆయనకి ఈయనకి కొద్ది డిఫరెన్స్ ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు మనం చూసిన కడపలోనైతే, గుంటూరులో అయితే ఒక కార్యక్రమం జరిగింది. మళ్ళీ మేము 2029లో వచ్చి రప్పరప్ప నరికేస్తాము, చంపేస్తాం అంటున్నారు. దీని మీద అది భ్రమ. అది ఎవడు చేయలేడు దాన్ని. అది అప్పుడు అదృష్టం. అది పకటకాలకు అంటున్నాడు ఆయన పకటకాలకు అంటున్నాడు ఆయన. దాని గురించి ఆలోచించకూడదు. అది చాలా టైం ఉంది. అది సంవత్సరం అయింది కూటమి పరిపాలన వచ్చి. ఉద్యోగాల అవకాశాలు వస్తున్నాయి. తర్వాత మెగా డిఎస్సీ చేశారు. ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఈ 4 సంవత్సరాలు డెవలప్ అయ్యి అవుతుంది. ఎడ్యుకేషన్ ఆయన బాగుంటుంది. ఆయన పర్లేదు, తిరగలేదు. ఆయన బాగా చూస్తాడు. హ్యాపీ. నమ్మకం పక్క ఉంది. పర్లేదు, ప్రాబ్లం లేదు. పద్ధతుల విషయంలోకి వస్తే గతంతో పోలిస్తే ఇప్పుడు ఎట్లా? చూస్తాను బాగానే ఉంది సార్. మనం చూసినట్లయితే మెగా డిఎస్సీ అనేది ప్రకటించారు. ఉద్యోగాల అవకాశాలు వస్తున్నాయి, కంపెనీలు వస్తున్నాయి. ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది సార్? ఈ 4 సంవత్సరాలు ఇంకా డెవలప్ అయ్యావు. ఏదైనా ఇన్కమ్ సోర్స్ ఉంటేనే కానీ డెవలప్మెంట్ అనేది అవ్వదు సార్. అది చెయ్యాలి అనుకుంటే ఫ్యాక్టరీస్, ఇండస్ట్రీస్ రావాలి. అవి వస్తేనే మనం ఏమైనా చేయగలం. ఆ సోర్సెస్ కూడా కల్పించాలి. నమ్మకం ఉందా అంటే సార్, తల్లిదండ్రులకు పేరెంట్ మీద ఎంత నమ్మకం ఉందో, పిల్లలు చదివితేనే కదా తల్లిదండ్రులు మనం చదివించగలం. పిల్లలు చదవలేదు, లక్షలు ఎంత పోసినా వేస్టే కదా సార్. అది దాని మీద టోటల్గా పర్వాలేదు. 100% బెటరే. మార్పు అయితే కనిపిస్తుందండి. జనాల్లో మార్పు అయితే ఉందండి. ఓకే, థ్యాంక్ యూ. కూటమి పరిపాలన వచ్చి 1 ఇయర్ అవుతుంది సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ, రోడ్స్ కానీ ఎట్లా బాగున్నాయి సార్? గత ప్రభుత్వంతో పోల్చుకుంటే చక్కగానే ఉన్నాయి సార్. మనం చూసినట్లయితే యోగాంధ్ర అనేది చాలా విజయవంతంగా జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చాలా వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు ఈ కూటమి ప్రభుత్వం? రావాలి సార్, ఆశిద్దాం. రావాలని ఆశిద్దాం. గతంతో పోలిస్తే మార్పు ఏమైనా కనబడుతుంది? మార్పు ఉంది సార్. రోడ్లు అయితేనేమి, యంత్రాంగం కూడా చక్కగా వారి యొక్క పనులు నిమగ్నమై ఉంది. ప్రతి ఒక్కరు కూడా కోయాక్టివ్గా చేస్తుంది. ఇప్పుడు లోకేష్ గారు మనం చూసినట్లయితే మెగా డిఎస్సీ అనేది ప్రకటించారు. నోటిఫికేషన్లు కూడా వేశారు. ఎగ్జామ్లు కూడా అవుతున్నాయి. కంపెనీలు వస్తున్నాయి. ఇంకా 4 years ఉంది. ఇంకా ఎట్లా ఉండబోతుంది అంటారు? ఇంకా బాగుందని, ఇంకా బాగా పర్ఫెక్ట్గా ఉండాలని, ఇంతవరకు కూడా చక్కగా షెడ్యూల్ ప్రకారంగా అనుకున్న మాట ప్రకారం చక్కగా జరుగుతున్నాయి సార్. ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఎందుకంటే మెరుగైన పరిస్థితి కనపడుతుంది ఆశిద్దాం. శాంతి భద్రత విషయంలోకి వస్తే గతంతో పోలిస్తే ఇప్పుడు ఎట్లా ఉంది? ఎక్సలెంట్గా ఉంది సార్. బాగుంది. అన్ని విధాలు కూడా చాలా చక్కగా ఉంది. ఇప్పుడు అమ్మఒడి, తల్లికి వందనం అనేది ఎంతమందికి ఉంటే అంతమంది పిల్లలకి వేస్తున్నారు. గతంలో ఒకరికే ఇచ్చేవారు. తల్లిదండ్రులు ఎట్లా ఫీల్ అవుతారు? చాలా మా సంతోషానికి అవతలు లేవండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు.
స్కూల్లో కూడా గవర్నమెంట్ స్కూల్లో బుక్స్లు కానీ డ్రెస్సులు కానీ భోజనాల విషయంలోకి వస్తే ఎక్సలెంట్ గా ఉందని పిల్లలు అంటున్నారు సార్. ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే సార్, చాలా చక్కగా ఉంది. అందరు యంత్రాంగం కూడా మంచి మంచి క్వాలిటీ బ్యాగ్స్, క్వాలిటీ షూస్, క్వాలిటీ బుక్స్ కూడా బరువు తగ్గించారు. చక్కగా పిల్లలు ఎంతో శ్రద్ధతో, అడ్మిషన్స్ కూడా ఎక్కువ పెరిగాయండి. బాగుంది సార్, చాలా బాగుంది. చంద్రబాబు మీద పూర్తి నమ్మకం ఎక్సలెంట్, బాగుంది సార్. పూర్తి నమ్మకం, విశ్వాసం కలిగి ఉన్నారు ప్రజలు. కొంతమంది వైసీపీ నేతలు ఏమంటున్నారంటే కావాలని మాఫింగ్ చేసి ఇలా చేశారని రోజా మాట్లాడుతుంది. దాని మీద మీరేమంటారు? కావాలని రోజా మాట్లాడడానికి ఒక మనిషి ప్రాణం తీసుకోరుగా. ఇప్పుడు స్పాట్ లో మనిషి చచ్చిపోయినా కూడా కావాలని ఎలా చేస్తారు? అసలు దానికి కళ్ళుండి మాట్లాడుతున్నా, కళ్ళు లేకుండా మాట్లాడుతున్నా? దానికి బుద్ధి జ్ఞానం శాంతం చిప్పుపోయింది. దానికి పోయి అది ఏం మాట్లాడుతుందో దానికి అర్థం కావట్లా. బాగా వైసీపీ అధికారంలో ఉన్నంత కాలము డబ్బులు విచ్చలవిడిగా దోసుకొని పేద ప్రజల సొమ్ము పందికొక్కలా తిని అడ్డంగా బలిసి వాళ్ళ రోజున ఒక మనిషి ప్రాణం పోయినా సరే మానవత్వం లేకుండా నీచంగా మాట్లాడే ఆ నీచాతి చెప్పు తీసుకొని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇంకా కొడతారనమాట. దీని వెనకాల చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ మాఫింగ్ చేసి అది కారు కింద చేశారు అది అని మాట్లాడుతున్నారు. మాఫింగ్ చేసి చంద్రబాబు గారు, లోకేష్ గారు మాఫింగ్ చేయడానికి వీళ్ళకి లాగా నీచమైన రాజకీయం, కుళ్ళు రాజకీయం, మర్డర్ల రాజకీయము, మనుషుల ప్రాణాలు చెలగాటం పెట్టి ఆడే రాజకీయం, నీచమైన రాజకీయ నాయకుడు ఎవడైనా ఉన్నాయంటే అది వైసీపీ కార్యకర్తలని నిర్దాక్షిణంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చెప్తారు కూడా. అంటే ఇప్పుడు అంబటి రాంబాబు ఒక మాట అంటున్నారు ఏంటని అంటే డ్రైవర్ గుద్దాడు కాబట్టి డ్రైవర్ మీద కేసు పెట్టాలి కానీ అందరి మీద జగన్ గారి మీద కావాలని కేసు బనాయిస్తున్నారు అది ఇదని మాట్లాడుతున్నారు. జగన్ గారి మీద కావాలని కేసు ఎందుకు పెడతారు? ఇప్పుడు ఒక కేసులో 4-5 ఉన్నప్పుడు 4 ఇరికిస్తారు, ఒక్కనే పెట్టారుగా. ఇప్పుడు ఒకడు దొంగతనం చేస్తారు, వారితో పాటు 4 వెళ్ళినప్పుడు 4 పెడుతున్నారు. ఒక్కనే పెట్టచ్చు కదా, పొడిచిన ఒక్కనే పెట్టాలి కదా. ఆ 4 ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? 4 ముద్దాయిలు కాబట్టి 4 అరెస్ట్ చేస్తారు, ఒక్కడిని ఎందుకు అరెస్ట్ చేస్తారు? అట్టగా ఎవరు చేయరు కూడా. ఇప్పుడు గౌరవమైన ఒక సీఎం గారు కాబట్టి ఆయన 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని ఏలాడు కాబట్టి ఆయనకి అది న్యాయమేమో కనుక్కోమనండి. ఇప్పుడు ఆయన ఉన్నప్పుడు ఫ్లోరింగ్ కి 50 మందిని ఇచ్చారు, 50 మంది వరకు పర్మిషన్ ఉండాలి. అక్కడ వేలాది మంది జనాభా వచ్చి జనాల ప్రాణాలతో చెలగాట వాడేటప్పుడు పోలీసు రక్షణ తీసుకోవాలి, అక్కడ బందోబస్తు అయినా పెట్టుకోవాలి. అదేమీ లేకోకుండా మీరు ఫ్లోరింగ్ మీద జనాలు వదిలేసి జనాల్ని విచ్చలవిడిగా చంపుకుంటా పోతాము, గొడ్డలతో నరుక్కుంటా పోతాము, మేము దాచుకుంటాం అని ఇంతకాలం చేసిన అరాచకం చాలు. పవన్ కళ్యాణ్ గారి జోలి కానీ, డిప్యూటీ సీఎం గారి జోలి ఎవరైనా వస్తే, నారా చంద్రబాబు గారి జోలి ఎవరైనా వస్తే, మళ్ళీ అన్న లోకేష్ గారి జోలి వస్తే మటుకి ఎవరిని కూడా వదిలేది లేదు. మాఫింగ్ చేయడం దీంట్లో ఏమి లేదు. అక్కడ ఫ్లోరింగ్ ఎక్కువతో వల్ల మనిషి కారు కింద పడి మృతి చెందాడు. అది కళ్ళు తెలుసుకొని చూడమను వైసీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నాడో పెద్ద నాయకులు అని చెప్పుకునే వాళ్ళు అటువంటి దారుణాలు జరగకోకుండా జనాల ప్రాణాలతో చలగాటం ఆడుకోకుండా జాగ్రత్తగా బతకాలి. జగన్మోహన్ రెడ్డికి కొంచెం చెప్పారంట ఇలాగా కార్ కింద పడ్డాడంటే ఆయన పరామర్శించకపోవడం కరెక్టేనంటారు. అసలు ఆయన ఎవరిని పరామర్శించాడండి? ఎక్కడ చావుకి వెళ్ళినా ముఖంలో స్మైల్ ఒకటి ఇస్తాడు. ఎక్కడైనా చూడండి, సొంత బాబాయ్ చచ్చిపోతేనే అవుతాడు. ఎక్కడ మొన్న మన దేశం కోసం ఒక మనిషి ప్రాణం వదిలేసి ఆ ప్రాణాల కాడికి వెళ్ళి కూడా నవ్వుతున్నాడు. అసలు ఎవరికైనా నవ్వొచ్చింది ఆ సిచ్యువేషన్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు, లోకేష్ గారు వెళ్ళారు, వీళ్ళిద్దరు మొహం చూడండి, ఈయన మొహం చూడండి. ఆయనకి అసలు ఎందుకు నవ్వు వస్తుందో లేకపోతే ఆయన అది అసలు నేనే ఇంకా ఎక్కడ ఎవడెట్టా పోయినా సరే నాకు కుర్చీ కావాలి, ముందర సీట్ కావాలి, అధికారం కావాలి, అదే టార్గెట్ లో ఉంటారు వాళ్ళు. ఇక వేరే టార్గెట్ ఏం లేదు వాళ్ళ జీవితానికి. అది అంటే ఇప్పుడు ఇది నిజంగా మీరు వీడియో చూసే ఉంటారు కదా, అది ఎలా మీకు ఎలా అనిపించింది? వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా బాధ అనిపిస్తుంది. ఇవాళ రోజు నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఆ మనిషి ప్రాణం పోయినప్పుడు ఎవరు కూడా ఆ వీడియోని చూసి సమర్థించాడంటే అది అంతకంటే పాపం, అంతకంటే దుర్మార్గం ఇంకోటి ఉండదు. అంటే వైసీపీ అంటున్నారు ఆటోలు తీసుకెళ్లారా, అంబులెన్స్ లో అప్పుడు దాకా ఎందుకు ఉంచారు, అది ఇది అని వాళ్ళు మాట్లాడుతున్నారు. దాని మీద అసలు ఆటోలో తీసుకెళ్తా, అంబులెన్స్ లో తీసుకెళ్తా, కానీ సీఎం గారు దిగి ఆయన కార్ లో తీసుకెళ్లొచ్చు కదా. ఎంపండి ఆయన కార్లో వెళ్తే అసలు లేట్ ఉండదు కదా, వాళ్ళే తీసుకెళ్లాల్సిన అవసరం ఏముంటది? ఒక మనిషి ప్రాణం కంటే సీఎం ప్రాణాలు ఎవరు తీసారు కదా. అక్కడ ఆయనకి భద్రత ఉంటారు, ఆయన బాడీ గార్డులు వీళ్ళందరూ ఉంటారు, అక్కడ పోలీసు వాళ్ళు ఉంటారు, ఒక రక్షణ అనేది ఉంటది. ఇప్పుడు అందరి కుటుంబాలని రక్షిస్తానికే వెళ్తుంది ఆయన, ఊరికి వెళ్తలేదు ఆయన. అక్కడ ఎవరు మాట్లాడాల్సినంత అవసరం లేదు నాకు తెలిసి. అయితే జగన్మోహన్ రెడ్డి పర్యటనలో సింగయ్య అనే అతను ఆయన కారు కింద పడి చనిపోతే
దాన్ని కొంతమంది వైసీపీలు కానీ రోజా కానీ ఇది గ్రాఫిక్స్ చనిపోయాడు అది ఇదని మాట్లాడతారు. దాని మీద మీరేమన్నారు? జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే అడగదలుచుకున్నాం. పల్నాడులో ఒక బెట్టింగ్ లో డబ్బులు వేసి పోగొట్టుకున్న అతను చనిపోతే వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి డిపార్ట్మెంట్ 100 మందికి పర్మిషన్ మాత్రమే ఇచ్చింది. అలాంటిది అనేక జనాల్ని పోగు చేసుకొని సింగయ్య అనే వ్యక్తి తన కారు మీద స్వయాన జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ కారు కింద పడ్డా కూడా చూసుకోకుండా ఆ బాధితుడు చనిపోవడం జరిగింది. అరుస్తున్న కేకలు పెడుతున్న ఆ బాధితుడిని పట్టించుకునే నాదుడే లేడు. అత్యుత్సాహానికి రోజా ఒక మాట అంటుంది, అంటే గ్రాఫిక్స్ చేశారు అది ఇదని మాట్లాడుతున్నారు. దాని మీద మీరు పూర్తిగా విజువల్స్ రాష్ట్ర ప్రభుత్వం అయితేనేం కేంద్ర ప్రభుత్వం అయితేనేం విడుదల చేసింది. ఒకసారి అమ్మా రోజా, మీరు మీ కుటుంబంలో సభ్యులైతే మీకు ఆ బాధ ఆ పేగుబంధం తెలుస్తుంది. ఒక పేదరికానికి చెందిన ఒక వ్యక్తి సింగయ్య అనే వ్యక్తి స్వయాన తన కారు కింద ఉన్న విజువల్స్ ఇవాళ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక్కసారి చెక్ చేసుకోవాల్సిందని కోరుతా ఉన్నాం. అంటే ఇప్పుడు రాంబాబు అంబటి రాంబాబు కూడా అన్నాడు, ఒకళ్ళు డ్రైవర్ అరెస్ట్ చేస్తే అందరి మీద కేసులు పెడతాం ఏంటి అది ఇది అన్నమాట. అంబటి రాంబాబు గారిని ఒకటే అడుగుతున్నాం, అయ్యా మీరు మీ వెహికల్స్ లో 5 మంది వెళ్తుంటే ఏదైనా యాక్సిడెంట్ జరిగితే మీ డ్రైవర్ పైన కేసు మోపుతుందా? మీ డ్రైవర్ తో సహా కారులో కూర్చున్న మీ అందరికీ వర్తిస్తుందా? అది మీ విఘ్నతకే వదిలేస్తున్నాం. ఒక్కసారి చెక్ చేసుకోవాలని కోరుతా ఉన్నాం. అలాగే బాధిత కుటుంబాన్ని పరామర్శించేది పోయి మీరు ఈ విధంగా విజువల్స్ చూపిస్తున్నారు ప్రభుత్వాలు, అది ఇదని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఏ విధంగా ఆ సింగయ్య అనే వ్యక్తి తన టైర్ కింద నుజ్జువ్వడం, కాసేపు తర్వాత చనిపోవడం అందరూ చూశారు లైవ్ లో విజువల్స్ లో. అంటే ఇప్పుడు వైసీపీలో ఇలాగ తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేస్తారు, అసలు ఈ గవర్నమెంట్ అది ఇదని మాట్లాడుతున్నారు. దాని మీద మీరేమంటారు? ఈ కలియుగంలో కర్మ ఫలితం అనేది ఒకటి ఉంది అన్న. గత 5 ఏళ్ల పరిపాలనలో చూసుకుంటే అనేక వికృత చేసలు చేసి డిపార్ట్మెంట్ పెట్టుకుని ఎన్నో ఇబ్బందులు చేశారు పేదలని. ఆ రోజు పెట్టిన తప్పుడు కేసులు, తప్పుడు ఆరోపణలు, తప్పుడు చేసల వల్లనే ఈ రోజు వాళ్ళ కర్మ సిద్ధాంతం అనేది వదలడం లేదు. ఎటువంటి తప్పు చేసిన బాధితులను ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వం శిక్షగా విధిస్తుంది అని కూడా తెలియజేస్తున్నాం.